ఇప్పుడు ఒక్కొక్క దేశం మన దేశంలో ఏ మతం వాళ్ళైనా సరే ఇక్కడ మత రిజిస్ట్రేషన్ ఉండదు. కానీ మనం ఈ సర్టిఫికెట్‌లలో లేకపోతే ఆధార్‌లో వీటిట్లో హిందువా, ముస్లిమా, క్రిస్టియనా ఈ లెక్కుంటది. పురుషా, స్త్రీనా లేకపోతే థర్డ్ జెండరా ఇవి కూడా ఉంటాయి. అట్లాగా కొన్ని దేశాల్లో కొన్ని మతాలకి మాత్రమే రిజిస్ట్రేషన్ ఉంటది. కొన్ని మతాల్ని గుర్తించరు వాళ్ళు. విదేశాల్లో ఆ పద్ధతి ఉంది. మన దగ్గర ఏ మతమైనా గుర్తించబడతది. కానీ విదేశాల్లో అట్లా కొన్ని మతాలు గుర్తించబడవు. ఇప్పుడు స్లోవేకియా ఒక చట్టం చేసింది. ఇస్లాంకి సంబంధించినటువంటి వ్యవహారం కీలకమనమాట. ఇస్లాంకి సంబంధించినటువంటి మతాన్ని దాన్ని మతంగా గుర్తించట్లేదని ప్రకటించింది. గుర్తించకూడదని చట్టం చేసింది. అఫీషియల్ స్టేటస్ అన్నటువంటిది ఇవ్వబోవట్లేదని ప్రకటించింది. క్రమంగా యూరప్ సమాజంలో పెరుగుతున్నటువంటి యాంటీ ముస్లిం సెంటిమెంట్‌కి ఇది సజీవ సాక్ష్యం.